బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామని అన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చామని చెప్పారు. అన్ని వర్గాల కంటే మిన్నగా బీసీ వర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్ కు శిక్షణ ఇస్తామని మాటిచ్చారు. ప్రతి ఏడాది 1000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆగిరిపల్లి మండలం వడ్లమాను వెళుతూ మార్గమధ్యంలో అభిమానులు ప్రజల కోరిక మేరకు జీరో పావర్టీ P4 అంటూ తయారు చేసిన వాహనం ఎక్కి ప్రజలను చంద్రబాబు ఉత్సాహపరిచారు. వడ్లమాన్లో బీసీ లబ్ధిదారులకు ఆదరణ పథకం కింద అందించే కులవృత్తి పరికరాలు పరిశీలించి కులవృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్లమాన్లో బీసీ సామాజిక వర్గంతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. పాడి రైతు నక్కనబోయిన కోటయ్య ఇంటికి చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆదాయ ఇతర సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రజావేదికకు వెళ్లే మార్గంలో ఒక బార్బర్ షాపు వద్ద ఆగారు. షాపు యజమాని బత్తుల జగన్నాథంతో మాట్లాడారు. ఆయన సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకోవడానికి ఆధునిక ఎక్విప్మెంట్ పరికరాల కిట్ను జగన్నాథానికి సీఎం చంద్రబాబు అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల హక్కుల కోసం జ్యోతిరావు పూలే పోరాడారని ఉద్ఘాటించారు. మన రాష్ట్రంలో మహిళల చదువు ఆవశ్యకతను గుర్తించి మహిళా యూనివర్సిటీని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ వచ్చేంత వరకు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని అన్నారు. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీనేనని తెలిపారు. చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది. భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ, చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదొక చరిత్ర. అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. ఈరోజు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ముగ్గురం కూడా, నేను కానీ మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం. న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకిచ్చిన ప్రతి హామీని క్రమపద్ధతిలో నెరవేరుస్తుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు. పేదలకు మంత్రి నారా లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేస్తున్నారు. రత్నాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రజలకిచ్చిన ప్రతి హామీని ఓ క్రమ పద్ధతిలో నెరవేరుస్తోందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరికి మంజూరైన ఆంధ్రప్రదేశ్లో తొలి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 13వ తేదీన శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అధికారంలో ఉండగా ఇంకెంత చేయగలనో ఆలోచించాలని అన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దశాబ్దాలుగా మనకున్న కళ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. ఆయనది బాధ్యత, మాది కట్టాల్సిన బాధ్యత అయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చైర్మన్, మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆయనే సంవత్సరంలో కట్టి చూపిస్తారు. పార్కులు, చెరువులను అభివృద్ధికి చేస్తున్నాం. ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంటు ప్రాజెక్ట్ కూడా నేను చేపడుతున్నా. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమాలు, జూన్ జూలై మాసంలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇంకో పక్కన మీరు చూస్తే చాలామంది నన్ను అడిగారు, కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పానకాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఉచితంగా ఈరోజు బస్సు కూడా పెట్టాను తల్లి. మన మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కూడా వెళ్ళాలంటే 2వ బస్సు కూడా ఈరోజు ఉచితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుంటా. వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వావలంబనకై ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా సూచించారు. వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు సబ్సిడీపై రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో లబ్ధిదారులకు ఆటోలను, ఆర్థిక సహాయపు చెక్కులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 400 మంది లబ్ధిదారులకు 8,05,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఇందులో బీసీ కార్పొరేషన్ ద్వారా 200 మంది లబ్ధిదారులకు 2,02,00,000 రూపాయలు సబ్సిడీని మంజూరు చేసి మరో 2,02,00,000 బ్యాంకు రుణాలను కూడా అందచేయడం జరిగిందన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద 150 మంది లబ్ధిదారులకు 1,50,00,000 రూపాయలు సబ్సిడీని మంజూరు చేసి మరో 1,50,00,000 బ్యాంకు రుణాలను అందజేస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం లబ్ధిదారులు 50 మందికి 50 లక్షల రూపాయలు సబ్సిడీ కింద మరో 50 లక్షల రూపాయల బ్యాంకు రుణాలను అందచేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఆటోలు, చిరు వ్యాపారులు, జనరిక్ మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు వెనుకబడిన సంక్షేమ శాఖ ద్వారా ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన పొందాలన్నారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజలలో దానస్ఫూర్తిని వినియోగించుకొని ప్రభుత్వం, ప్రైవేటు, పబ్లిక్, పీపుల్స్ భాగస్వామ్యంతో P4 విధానం ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో పేదరికాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలల్ని, ఆయన ఆలోచనల్ని బీజేపీ నెరవేరుస్తుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. నిజమైన సాధికారత మహిళలకు విద్యను అందించినప్పుడు మాత్రమే జరుగుతుందని, జ్యోతిరావు పూలే ఆలోచనలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమన్నారు. విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యరూపమిచ్చారని తెలిపారు. జ్యోతిరావు పూలే నిజమైన ఆశయాలు నెరవేర్చడమే మనమిచ్చే గౌరవమన్నారు. బీజేపీ పూలే ఆశయాల వైపు పరిపాలన సాగిస్తోందని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పూలే కన్న కలలు మరియు ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందన్నారు.
కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ, మీడియా రాష్ట్ర ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. వారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, కులాల మధ్యన ఉన్నటువంటి వివక్ష కావచ్చు, మహిళల పట్ల చూపుతున్నటువంటి వివక్ష కావచ్చు, వీటన్నిటినీ దూరం చేయడానికి వారు స్వయంగా ఒక తక్కువ కులంలో జన్మించినప్పటికీ సమాజానికి ఎదురొడ్డి పోరాడి బడుగు బలహీన వర్గాల వారి కోసం, మహిళల కోసం నిలిచినటువంటి మహనీయుడు. అందుకనే చాలామంది వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యోతిరావు పులే గారి జననం మాలీ కులంలో జరిగింది. అంటే ఈ కాయగూరలు, పూలు పండించేటువంటి వారి కులంలో వారి జననం పూణే. ఆ ప్రాంతాల్లో ఆ కులాన్ని అతి తక్కువగా చూసి చిన్నతనం నుండే వారు సైతం వివక్షకి గురైనటువంటి నేపథ్యం కనుక మొదటి నుండి కూడా వారికి ఆ సామాజిక స్పృహతోటి అతి చిన్న వయసులోనే వారు కులాల మధ్య సమానత్వం తీసుకురావాలి అనేటువంటి విషయానికి, మన దేశంలో మహిళల పట్ల కనబడుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో, నిజమైనటువంటి సాధికారత మహిళకి విద్యను అందించినప్పుడే వారికి నిజమైనటువంటి సాధికారత లభిస్తుంది అనేటువంటి విషయాన్ని విశ్వసించి భారతదేశంలో ఇటీవల కాలంలో మత సామరస్యానికి భంగం కలుగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలలో ఒకటైన లౌకిక తత్వానికి, మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అందువల్లే దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుకోవాలి. ప్రశాంతంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే మత సామరస్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ నెల 13న మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మోనీ ఆధ్వర్యంలో నగరంలోని బాలోత్సవ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సెహెచ్ బాబురావు, సొసైటీ జాతీయ ఉపాధ్యక్షులు కె విజయారావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13న విజయవాడ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించనున్న సమైక్యత శంఖారావం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13న మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారని చెప్పారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలలో ఒకటైన లౌకికత్వానికి, మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. అందువల్లే దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడుకోవాలి. ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే మత సామరస్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ నెల 13న మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగిస్తున్న వారికి, వారి దుష్ప్రచారానికి చర్మగీతం పాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మన భారతదేశంలో ప్రార్థనాలయాల చట్టం 1991 ఉంది. ఒక్క బాబ్రీ మసీద్, రామ జన్మభూమి అంశానికి మినహాయించి భారతదేశంలో స్వతంత్రం వచ్చే నాటికి ఉన్నటువంటి దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, బౌద్ధ జైన ఆరామాలు కానీ, ఆలయాలు కానీ వేటిని కూడా వాటిని డిస్ప్యూట్, ఒక వివాదంలోకి లాగటం కానీ, దాని యొక్క స్వరూపం మార్చాలనేటటువంటి ప్రయత్నాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా 91 యాక్ట్ ఉన్నప్పటికీ కూడా బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులు కొన్ని చోట్ల ఆ మసీదుల కింద వెనకటి కాలంలో దేవాలయాలు ఉండే, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో త్రవ్వకాలు జరిపించాలనేటటువంటి కోరికలు కోరుతూ కొన్ని చోట్ల న్యాయమూర్తులు దానికి అనుకూలంగా స్పందించితే సంభాలు లాంటి చోట మత ఘర్షణలు చెలరేగి 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు జరిగినాయి. సివిక్ సొసైటీని ఎనర్జైజ్ చేసి ఈ సామరస్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవాలని. ఇండియా కల్చరల్లీ చాలా ఇంపార్టెంట్. ఇండియా హిస్టరీ మన 1600 లాంగ్వేజెస్ అయినా, 6400 కాస్ట్స్ అయినా,
మన 6 to 7 రిలీజన్స్, మేజర్ రిలీజన్స్ అయినా సెంచరీస్ కొద్ది మేము చక్కగా సామరస్యంతో అందరూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని డివైడ్ చేసిన తర్వాత నుంచి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్, కొంచెం ఈ గొడవలు వచ్చాయి. దానివల్ల ఎవరికి లాభం లేదు. అందుకని మనం సివిక్ సొసైటీకి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ చెప్పి వాళ్ళకి లాభాలు ఏమొస్తాయి మనకి ఇది ఇట్లా దెబ్బలాడుకుంటే అని చెప్పటానికి ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. రేపు మన ప్రశాంత్ భూషణ్ గారు వస్తారు. ఆయన చాలా ప్రముఖుడు. ఇట్లాంటి కేసెస్ మీద చాలా దెబ్బలాడాడు ఆయన మా కోసం. భారతదేశం యొక్క పాత గత వారసత్వంగా వస్తున్న సాంప్రదాయాలను కాపాడుకుందాం. అంతేకాదు లౌకిక తత్వం మన రాజ్యాంగం యొక్క పునాది. ఈ రాజ్యాంగం యొక్క పునాదికే రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సినటువంటి పాలకులే రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు, మూల స్తంభాలనే నరికేస్తున్నారు. అందుకే వాళ్ళ రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద పడింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులకి అండదండలు ఇవ్వటం, మౌనం వహించటం, ప్రేక్షక పాత్ర వహించటం, అవకాశం వస్తే కొన్ని సంస్థలు కొన్ని పార్టీలు దానికి మాట కలిపి ఆ విద్వేష రాజకీయాన్ని మరింత రగిలిస్తూ ఉన్నాయి. పరస్పరం ప్రేమానురాగాలతో ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. దురదృష్టవశాత్తు దేశ ప్రజల మధ్య విభజన రేఖలు వస్తున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో దేశ ప్రజలను విభజించే ప్రయత్నం జరుగుతుంది. విద్వేష వాతావరణం నెలకొంది. ఇందుకు గాను ఎవరో ఒకరు పూనుకోవాలి. దేశ ప్రజల మధ్య ఐక్యతను పెంచాలి. ఇక్కడ సామాజిక వర్గాల మధ్య ఐక్యత పెంచాలి. తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకు ప్రధానంగా కూడా ఎక్కడైతే మత కలహాలు జరుగుతాయో, ఎక్కడైతే అశాంతి అల్జడి ఉంటుందో అక్కడ అభివృద్ధి జరగదు. కొబ్బరి మార్కెట్ విస్తరణతో రైతుకు లాభం చేకూరుతుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. కొబ్బరితో 20కి పైగా రకాల ఆహార ఉత్పత్తులను అందించేందుకు ఏర్పాటైన కోకో ముంజ్ కేఫ్లను ప్రోత్సహించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. వికాస్ వేపూరి లాంటి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ప్రోత్సాహం తప్పక ఉంటుందన్నారు. పటమట ఫన్ టైమ్ రోడ్డులో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి కోకోనట్ కేఫ్ కోకో ముంజును ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మంత్రి రామరాజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కొబ్బరి సహజమైన ఉత్పత్తి అన్నారు. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. కొబ్బరితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చన్నారు. ఇలాంటి కేఫ్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. వాల్యూ యాడెడ్ ఏదైతే వస్తువుకి వాల్యూ యాడ్ చేస్తారో అవి కమర్షియల్గా బిజినెస్ పరంగా ఒక వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి, తద్వారా ఎంప్లాయ్మెంట్ పెరగడానికి బాగా అవకాశాలు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పేది అది. వ్యవసాయం చేయటం కాదు, వ్యవసాయం పండించడమే కాదు, ఆ మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని యాస్టీస్గా అమ్మకుండా వాల్యూ యాడెడ్ చేస్తే ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కూడా మంచి వ్యాపారవేత్తగా కోట్లాది రూపాయలు ఆర్జించే వ్యక్తిగా మారతారని చెబుతూ ఉంటాడు. దాన్ని వక్రీకరించి ప్రతిపక్షాలు ఏదో చెబుతారు. కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ప్రోడక్ట్కి ప్రతి ఒక్కదానికి కూడా వాల్యూ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇక్కడ వేపూరి అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళు కొబ్బరి నుంచి అనేకమైన ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. దానిలో ఈ ఇండస్ట్రీని 2014-19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి అందరూ కూడా స్థలాలు ఇచ్చి ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసిన దాంట్లో మల్లవల్లి ప్రాజెక్టు మనందరికీ తెలిసింది. ఆ మల్లవల్లి ప్రాజెక్టులో 2019 ముందే ఇండస్ట్రీ కొబ్బరి నుంచి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ కొబ్బరి అంటే కేవలం వాటర్, జ్యూస్ మాత్రమే తెలుసన్నారు. కానీ ఇక్కడ కొబ్బరితో చేసినవి 20కి పైగా ఉత్పత్తులు ఉన్నాయని తెలిపారు. కొబ్బరికి మార్కెట్ పెంచితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా కొబ్బరి అంటే మనం జనరల్గా కొబ్బరికాయలో ఉన్నటువంటి గుంజు లేకపోతే నీళ్ళే తెలుసు మనకి, దాని నుంచి వచ్చే ఆయిల్ తెలుసు. కానీ ఈరోజు
ఈ స్టాల్లో చూస్తే సుమారుగా 20 పైబడి రకాలు ఈరోజు కోకోనట్ చిప్స్ కానీ, కోకోనట్ ఆనీ కానీ, మిల్క్ కానీ, అలాగే ఐస్ క్రీమ్స్ కానీ, ఇట్లా ఎన్నో కొబ్బరి నూనెకైనా క్వాలిటీ అంటే జనరల్గా ప్రతి వారు కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. జనరల్గా అది ప్రాసెస్ చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ప్రాసెస్ చేసే విధానంలో టాక్సిన్స్ వచ్చి అది హాని చేసేటువంటి కొన్ని రకాలు కాకుండా ఈరోజు వాల్యూ యాడెడ్ చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన స్టాల్స్ ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే గవర్నమెంట్ 2014-19 మధ్యలో మల్లవల్లిలో మన యొక్క ఏపీఐసిలో సంబంధించి సైట్ అలాట్ చేసుకుంటాం. తద్వారా వచ్చిన సైట్లో అతను ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు కొబ్బరి చిప్ప నుంచి అన్ని చిప్ప లోపల ఉన్నటువంటి గుంజులో కూడా రకాలు ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు చేసే విధంగా. అనంతరం వేపూరి ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వెంకట వికాస్ వేపూరి మాట్లాడుతూ కోకో ముంజు ఆలోచన రైతులకు గౌరవం ఇవ్వాలన్న ప్రయత్నంలో భాగమన్నారు. యువత తిరిగి వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. ఈ బ్రాండ్ను కుటుంబమంతా కష్టపడి తయారు చేశామన్నారు. ఈ కోకో ముంజు పూర్తిస్థాయి జీరో వేస్ట్ కొబ్బరి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నుంచి కేఫే వరకు నాణ్యతతో నడిచే మోడల్ అన్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయటం గ్రామీణ ఇది సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆధునిక ఆహార వ్యాపారంతో కలిపే ఒక ప్రయోగమన్నారు. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 నుంచి 5 కేఫ్లు ప్రారంభించడానికి ప్రణాళికలు ఉన్నాయన్నారు. లోకల్ అగ్రేరియన్ ఎకానమీ అనేది బాగా సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు మా ఫ్యాక్టరీ నడవాలంటే కనీసం ఒక 15 నుంచి 20 ఎకరాల కొబ్బరి తోటలో వచ్చే కాయలనే మా ఫ్యాక్టరీకి ఒక రోజులో బ్రేక్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి రైతుకి ఇన్కమ్ అనేది వెళ్తుంది. కానీ దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక బేస్ నార్మల్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ పౌడర్ లాగా తయారు చేసి మార్కెట్లో ఉంటే తమిళనాడు కాంపిటీషన్, శ్రీలంక, ఇండోనేషియా ఇలాంటి దేశాలతో కాంపీట్ చేయలేకపోతున్నాము. సో మేమేమనుకున్నామంటే విల్ గో ఫర్ ఇన్నోవేషన్ అని చెప్పేసి ఎన్నో రకాల కొబ్బరి ప్రొడక్ట్స్ అనేది తయారు చేయడం స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమార్వేల్ సుబ్రహ్మణ్యన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎన్ సుజాత, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండలి అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. కులగణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్యారంగం, ఆర్థిక వనరులు అందే విధంగా కృషి చేయాలని సి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ ఎన్వి రావు అన్నారు. బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు డాక్టర్ ఎన్వి రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, కోశాధికారి అవార్ బుల్లబ్బాయ్, కార్యదర్శి బాయిన శేఖర్ బాబు, చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ చంద్రగిరి రాధాకుమారి, ప్రముఖ పాత్రికేయులు అన్నవరపు బ్రహ్మయ్య, మురిపాల దుర్గారావు, బీఎస్కే పట్నాయక్, మురిపాల దుర్గాప్రసాద్, కొల్లి రాంబాబు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జ్యోతిరావు పూలేకు నివాళులర్పించారు. అనంతరం ఎన్వి రావు మాట్లాడుతూ పూలే ఆశయాలను సాధించే వరకు కృషి చేస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలేకి భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. దామాషా ప్రకారం మాకు అన్నింటిలో కూడా రాజ్యాధికారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యావకాశాల్లో కానీ, మా నిధుల విడుదలలో కానీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పేసి మనం చేస్తున్నాను. అలాగే కులగణన అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా ఈ కులగణన ఎప్పుడు జరుగుతుంది, కులగణన ద్వారా మనకి ఎప్పుడైతే అధిక నిధులు కానీ, అధిక అవకాశాలు కానీ వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా సరే కులగణన కావాల్సినటువంటి ఉద్యమం రాకముందే దాన్ని మొదలుపెట్టవలసిన బాధ్యత. ఆడ మగ అనేది కాకుండా అన్ని వర్గాల వారు ఇవాళ చదువుకున్నారు అనే విద్యావంతులు అవుతున్నారు అని అంటే ఆ మహానుభావుడు పెట్టిన ఆలోచన విధానమే ఈ రోజున మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లాంటి ఆలోచనతోనే ఇవాళ మరి ఈ ప్రభుత్వాలని బడుగు బలహీన వర్గాల వారిని వివక్షతతో కూడిన రోజుల నుంచి బయటపడుతున్నా కూడా చట్టసభల్లో కానీ అట్లాగే లెజిస్లేట్లో కానీ ఇవాళ సమానత్వం అనేది ఈ రోజు కూడా మరి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈనాటికి కూడా సమానత్వం అనేది లేకపోవడం, పేరుకి రిజర్వేషన్ అని చెప్పి అంటున్నారు పాలక వర్గాలు. ఆ రిజర్వేషన్లో కూడా అన్యాయం జరుగుతుంది అని ఫస్ట్ కింది కులాల వారికి సంబంధించి అత్యంత వెనుకబడినటువంటి అట్లనే అతి సూత్రులకు సంబంధించినటువంటి పాఠశాల ఉండాలని చెప్పేసి ఆయన ఏర్పాటు చేశాడు 1848లో. ఆ తర్వాత మరో 10 సంవత్సరాలకి భార్య 5వ తరగతి చదివి తను పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడికి మళ్ళీ 2nd గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ ఇప్పించి ఆవిడ చేత స్కూల్ పెట్టించి మహిళలకు సంబంధించి కూడా విద్యా వ్యాప్తికి ఆయన ఎంతో బాగా కృషి చేశారు. కాబట్టి ఇవాళ దాదాపు 198 సంవత్సరాలు ఆయన జన్మించి ఇవాళ కూడా చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి
ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు కింది కులాల వారికి చేసినటువంటి మేలు మర్చిపోలేదు. నగరంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం కులగణన పూర్తి చేసింది, కానీ రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల కూర పుష్పరాజ్ డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ లెక్కల ప్రకారం బీసీలు 52% ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ అవకాశాలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి మరి ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రూపంలో వాళ్ళ అవకాశాలను వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి కానీ మొత్తంగా బీసీల 50% పైగా ఉన్నటువంటి బీసీల అవకాశాలని మరి అగ్రకులాలే దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి, లేవని కనుక వాళ్ళు అనుకుంటే కనీసం మరి లెక్కల్ని మళ్ళీ తీసైనా సరే 50% అయితే తక్కువ బీసీలు ఈ రాష్ట్రంలో లేరు, 60% వరకు ఉంటారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం 52% ఉంది కాబట్టి కనీసం ఆ 52% రిజర్వేషన్లైనా బీసీలకి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల పదవుల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నందు ఈ నెల 13న ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ డివి రమణ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జనసేన గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారని చెప్పారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ మా కుమార్తె డాక్టర్ వీరమాచినేని స్వరాజ్యం, ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పోలవరపు కళ్యాణ్ చక్రధర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారన్నారు. బాపులపాడు మండలం పరిసర గ్రామ ప్రాంతాలలో ప్రజలందరూ ఈ ఉచిత మెగా క్యాంప్ నందు పాల్గొని ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. మెగా మెడికల్ క్యాంపు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్వి సూపర్ స్పెషాలిటీ వారి యొక్క కృషితో ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపులో మరి క్యాన్సర్, హార్ట్, అదేవిధంగా బీపీ, షుగరు, థైరాయిడ్, ఈ ప్రధానమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి సేవలు అందించే దానికోసం ముఖ్యంగా ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో అన్ని రకాల టెస్టులు ఉంటాయి, ఉచితంగా ఈ టెస్టులన్నీ కూడా చేయబడతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.